ప్రేమ పేరుతో కేవలం మగవారే మోసాలు చేయరు కదా, అమ్మాయిలు కూడా చేస్తుంటారు. అయినా ఇలాంటి విషయంలో అమ్మాయి అబ్బాయి తేడాలుండవు. కొందరు మనుషులంతే, బాగా కన్నింగ్ మెంటాలిటీ. ప్రేమ ప్రేమ అంటారు, కానీ నిజంగా ప్రేమ ఉండదు. ఆ వ్యక్తితో మనకేంటి అవసరం, ఎలా వాడుకోవాలి, ఇదే ఆలోచన ఉంటుంది. అలాంటి అమ్మాయి మీకు తగిలితే ఎలా కనిపెట్టాలో తెలుసుకుందాం. అబ్బాయి ఏదైనా విలువైన వస్తువు పోగొట్టుకున్నా, ఉద్యోగం పోగొట్టుకున్నా అబ్బాయి కన్నా ఎక్కువగా ఫీల్ అయిపోతుంది. ఇక తను వాటిని అనుభవించలేనన్న బాధతో తన ఫ్యామిలీకి అబ్బాయిని పరిచయం చేయడానికి జంకుతుంది. అసలు పరిచయం చేసే ఉద్దేశం కూడా ఉండదు. ఎప్పుడు వదిలేయాలో తనకు తెలుసు కదా. మీ ప్రపంచంతో కలిసిపోవడానికి ప్రయత్నించదు. మీ స్నేహితుడు, మీ ఇష్టాలు వీటితో ఉండాలనుకోదు. ఎప్పటికీ మీతోనే ఉండే అమ్మాయి అయితే అలవాటు చేసుకోవాలనుకుంటుంది. పెద్ద పెద్ద ఖర్చులే పెట్టిస్తుంది. ఎంత వీలైతే అంత తండుకోవడం ఆమె టార్గెట్. అవసరాలు మీతోనే తీరాలి. రెస్టారెంట్, సినిమా ఎక్కడికి వెళ్లినా పర్సులోంచి రూపాయి తీయదు. బిల్ ప్రతిసారి మిమ్మల్నే కట్టమంటుంది. మీకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వదు. బర్త్డే వచ్చినా ఓ జత బట్టలు కొనివ్వదు. అదే ప్రేమ ఉన్న అమ్మాయి మీ పుట్టినరోజు ఎలా స్పెషల్ గా మార్చాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ కేవలం డబ్బు పెట్టడమే ముఖ్యం కాదు, ఆలోచన ముఖ్యం. రిలేషన్షిప్ ప్రైవసీలో ఉండటం వేరు, సీక్రెట్ గా ఉండటం వేరు. పర్సనల్ ఫ్రెండ్స్ కి కూడా తెలియకుండా ఉండాలి అనుకుంటుంది. తన ఫ్రెండ్స్ కి కూడా చెప్పదు. డబ్బు విషయాల్లో మాత్రమే సలహాలు ఇస్తుంది. మిగతా విషయాల్లో మీరేం చేసినా ఏం చేస్తున్నా తనకు అనవసరం. మీ నిర్ణయం వలన డబ్బు వస్తుందా పోతుందా, ఇదే మ్యాటర్ కావాల్సింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.